శ్రీమాత్రే నమః. అమ్మవారికి 104వ నామం రుద్రగ్రంథి విభేదిన్యై నమః. రుద్రగ్రంథిని విడగొట్టునది అని ఈ నామానికి అర్థం. అంటే ఆజ్ఞాచక్రస్థాన ప్రాంతంలో కొద్దిగా పైగా ఈ గ్రంథి ఉంటుంది. దీనినే ఇంగ్లీష్లో బ్రెయిన్ ఆఫ్ ఇంటలెక్ట్ అంటారు. త్రినేత్రత్వం రావాలి అంటే మూడవ కన్ను రావాలి అంటే ఇక్కడ ఉండే మూడవ నేత్రం పనిచేయడం ప్రారంభించాలి. ఇది జరగాలంటే ఈ రుద్రగ్రంథి విభేదనం జరగాలి. ఇలా జరిగితే తెలివి అంటే ఇంటెలిజెన్స్ అంతా జ్ఞానం అంటే విజడముగా మారుతుంది. అంటే ఇంటెలిజెన్స్ విజడముగా మారుతుంది. తెలివి వేరు, జ్ఞానం వేరు. మనసు బుద్ధిగా వికసిస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు వివేక ఉదయం జరిగి సృష్టి రహస్యాలు మనకి తెలియబడతాయి. దూరదృష్టి, దూరశ్రవణం రెండు మనకి సిద్ధిస్తాయి. చాలా దూరదృష్టితో మాట్లాడారండి మీరు అంటుంటాము. ఏమిటా దూరదృష్టి? దూరశ్రవణం ఎక్కడో చెప్పుకునేవి కూడా మనకు వినపడుతూ ఉంటాయి. మాట్లాడేది తెలిసిపోతూ ఉంటుంది. ఈ స్థితి వచ్చినప్పుడు ఈ సృష్టి యొక్క ప్రణాళికలో వైవిధ్యంగాను కనపడే అన్ని విషయాలకు సమన్వయం తెలియబడి సర్వ సంశయ నివృత్తి జరుగుతుంది. అన్ని అనుమానాలు కూడా నివృత్తి అవుతాయి. కర్మబంధం అంటే ప్రవర్తన మనకు అబ్బుతుంది. అత్యంత సూక్ష్మ విషయాలకి, అత్యధిక స్థూల విషయాలకు మధ్య ఉండే ఇహలోక పరలోక విజ్ఞానం పట్ల సరైనటువంటి అవగాహన కలిగి మెట్ట వేదాంతం కాకుండా అసలైన వేదాంత బుద్ధి ఏర్పడుతుందన్నమాట. ఎలా? రామకృష్ణ పరమహంస, కంచి కామకోటి పరమాచార్యులైన చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి లాంటి వారికి ఇలాంటి స్థితి ఉంటుంది. వైద్యశాస్త్రంలో చెప్పే పీనల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, మెడుల్లా అబ్లాంగేటా అనే మూడింటిని కలిపి ఒక ముడిగా ఊహించుకుంటే దాన్నే రుద్రగ్రంథి అని అనవచ్చు. ఈ మొత్తానికి నామానికి అర్థం ఏమిటి? రుద్రగ్రంథిని విడగొట్టునది, తెలివిని జ్ఞానంగా మార్చేది, హృదయ గ్రంథులను విడగొట్టునది, సర్వ సంశయాలను పోగొట్టి మోక్షస్థితిని కలుగజేయునది, సర్వశాస్త్ర సర్వలోక సర్వజ్ఞాన సమన్వయకారిణి, త్రినేత్రత్వ ఫలప్రదాయిని, మూడో కన్ను కూడా విచ్చుకునేటట్టుగా మనకి ఫలితాన్ని ఇవ్వగలిగినది అని కూడా అర్థం. అంతశ్చక్షువుతో చూసే శక్తి వస్తుందన్నమాట. అప్పుడు మనకి అన్ని బాహ్యంగా చూసేసి మన నిర్ణయాలు మనమే చేసేస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని పెద్ద జడ్జిమెంట్స్ ఇచ్చేస్తుంటాం కదా. తన విషయానికి వస్తే ఒక జడ్జిమెంట్, ఇతరుల విషయానికి వస్తే వేరే జడ్జిమెంట్లు ఉంటాయి మనకి. లోపల ఉన్న మూడో కన్నుతో చూడం కదా, ఈ చర్మచక్షువులతోనే చూసి నిర్ణయాలు చేసేస్తూ ఉంటాంగా. అలా కాకుండా ఈ రుద్రగ్రంథి విభేదనం జరిగినప్పుడు ఇటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. అర్థమవుతుందా? నేను అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నా బహుశా. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.